హాయ్ అండి. ఇవాళ ఈ వీడియోలో కాలీఫ్లవర్ టమాటా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసిద్దామండి. ముందుగా కాలీఫ్లవర్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్కి ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని 2 వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న కాలీఫ్లవర్ని దీంట్లో వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి. ఒక 2 సార్లు ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ కలుపుకున్న తర్వాత ముక్క కొంచెం ఫ్రై అవుతుంది. అప్పుడు ఒక 3 టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మధ్యలో వేసుకున్నట్టయితే కొంచెం ఈజీగా మగ్గిపోతుంది కాబట్టి అలా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా పూర్తిగా మగ్గుతుంది. తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ టమాటా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.